తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత కొనసాగుతుంది. బోర్డు నిర్వాకానికి వ్యతిరేకంగా విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని మరో నేత సంపత్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఏపీలో టీడీపీ 100% కాదు 1000% గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. క్యాంప్ ఆఫీస్లో సీఎం ప్రెస్ మీట్ పెట్టుకోవద్దా, ప్రధాని మాత్రం మంత్రివర్గం సమావేశం పెట్టుకోవచ్చా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ. జూన్ 8 దాకా మన ప్రభుత్వం ఉంది. ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పీవీ ఎక్స్ప్రెస్ రోడ్ మార్గం 1 వే కానుంది. ఇవాల్టి నుంచి పీవీ ఎక్స్ప్రెస్ వేపై మరమ్మతులు చేయనున్నారు. 9 ఏళ్ల తర్వాత తొలిసారిగా మరమ్మతులు చేయబోతున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి మాత్రమే అధికారులు అనుమతినిచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలను మళ్లించారు. తమిళనాడులో తీర ప్రాంతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శ్రీలంక వరుస పెళ్లుల నేపథ్యంలో భారత్కు హెచ్చరికలందాయి. తుత్తుకూడి, కన్యాకుమారి, రామేశ్వరం తీర ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. శ్రీలంక తమిళనాడుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కొలంబోలో ఉగ్రదాడిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై శ్రీలంకలోని భారత్ హైకమిషనర్తో మాట్లాడిన ఆమె ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. మరోవైపు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని, సరిహద్దు ఉగ్రవాదం సహా తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి ఉగ్రవాద చర్య అయినా సమర్థనీయం కాదని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కొలంబోలో ఉగ్రవాదుల మారణ హోమాన్ని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. దాడి దయాదాక్షిణ్యాల్లేని అటవిక చర్యగా మోడీ అభివర్ణించారు. మన ప్రాంతం మొత్తం ప్రపంచానికి ఉగ్రవాదం వల్ల మానవత్వానికి ఎదురవుతున్న తీవ్రమైన సవాల్ను బాంబు పేలుళ్లు మరోసారి గుర్తు చేశాయని మోడీ అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకకు ఎలాంటి సాయం కావాలన్న చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉందని మోడీ ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్ విక్రమ్ సింఘాలకు ఫోన్ చేసి మోడీ అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 20 మంది శ్రీలంకలో చిక్కుకున్నారు. శక్తిపీఠం దర్శనానికి వెళ్లిన 20 మంది సభ్యుల బృందం అక్కడ తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు బంధువులు తెలిపారు. కొలంబో బాంబు పేలుళ్ల అనంతరం దేశవ్యాప్తంగా హై అలర్ట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చే అవకాశం లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బంధువులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ రోజు కొలంబో నుండి విమానంలో రావాల్సి ఉండగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. నాంపల్లిలో ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తప్పుల తడాకా రిజల్ట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఇంటర్ బోర్డు రిజల్ట్స్లో చోటు చేసుకున్న అవకతవకలపై ఆందోళనకు దిగాయి. ఇంటర్ బోర్డు ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రివాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. తిరుమల శ్రీవారి 1381 కేజీల బంగారం తరలింపు వివాదంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ స్పందించారు. సంబంధం లేని విషయంపై స్పందించాల్సి రావడం బాధాకరమని అన్నారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మొత్తం ఐఓబీలో 1938 కేజీలు, ఎస్బీఐలో 5387 కేజీలు, పీఎన్బీలో 1381 కేజీలు డిపాజిట్ చేశామని చెప్పారు. అంతేకాదు టీటీడీ ట్రెజరీలో 553 కేజీల బంగారం
ఉందని తెలిపారు. దీంతో శ్రీవారిది టీటీడీ దగ్గర ఉన్న మొత్తం బంగారం 9,259 కేజీల బంగారం ఉందని సింఘల్ ప్రకటించారు. అయితే 1,311 కేజీల అసలుతో పాటు 70 కేజీలు కలిపి మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీటీడీకి అప్పగించే సమయంలో తీసుకొస్తుండగా ఎన్నికల అధికారులు సీజ్ చేశారని చెప్పారు. బంగారం టీటీడీకి చేరిన తర్వాతే అది టీటీడీ బంగారం అని చెప్పగలమని తెలిపారు. ఎన్నికల అధికారులు, ఐటీ అధికారులు అడిగిన వివరాలు అందించామని అన్నారు. ట్రాన్స్పోర్ట్ లో ఏం జరిగినా అది బ్యాంకుదే బాధ్యతని ఈవో అనిల్ కుమార్ సింఘల్ చెప్పారు. చౌకీదార్ చోర్ కమెంట్స్ పై సుప్రీంకోర్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచార వేడిలో భాగంగా పొరపాటున మాట దొర్లిందని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో సహా అన్ని పార్టీలు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో అభ్యర్థి 50 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అయితే అది అవినీతి సొమ్మని తెలిపారు. రాయలసీమలో ఒక్కొక్కరు ఓటు కోసం 10,000 డిమాండ్ చేశారని అన్నారు. చంద్రబాబు 120 పథకాలు పెట్టినా ఆయన కష్టాన్ని ఎవరూ చూడలేదని జేసీ చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు మేధావులను కలుపుకొని ముందుకు వెళ్తామని జేసీ ప్రకటించారు. 5 ఏళ్లలో ఖచ్చితంగా ఎన్నికల ఖర్చులు తగ్గిస్తామని తెలిపారు. చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో ప్రజాస్వామ్యంను భ్రష్టు పట్టించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్ఠగా మారిందని, చంద్రబాబు అవినీతిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బొత్స తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలనే తపన తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మధుసు గంగాధర్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకున్న సామాన్యులకు పవన్ సీట్లిచ్చారని గంగాధర్ తెలిపారు. పోటీ చేసిన యువతతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారని, ప్రచారంలో అనుభవాలు, ప్రజల స్పందన గురించి వారు వివరించారని ఆయన తెలిపారు. విశాఖలో స్థానిక ప్రజలు నీటి కోసం ధర్నాకు దిగారు. కుటుంబానికి సరిపడా నీటిని సరఫరా చేయలేని అధికారుల తీరును ఎండగడుతూ జీవీఎంసీ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు మహిళలతో కలిసి నిరసన చేశారు. ఖాళీ బిందెలను చూపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. వేసవి దృష్ట్యా నీటి సరఫరాపై ముందస్తు చర్యలు తీసుకోలేని అధికారుల తీరు కారణంగా విశాఖలో నీటి ఎద్దడి నెలకొందని సిపిఎం నేతలు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పనిభారం తట్టుకోలేకే ఆర్ఐ రవికుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారని సహోద్యోగి తెలిపారు. అనంతరం తోటి ఉద్యోగులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులకు, బంగారు ఆభరణాలకు భద్రత కరువైందని వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎలాంటి భద్రత లేకుండా తిరుమలేశుడి 1,381 కేజీల బంగారాన్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో చెట్లు విరిగి పలు ఇళ్లపై పడడంతో 4గురికి గాయాలయ్యాయి. పడిన కొద్దిపాటి వర్షానికే కాలనీలు వర్షపు నీటితో బురదమయమై ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. గ్రామ సర్పంచ్తో సహా స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలి రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఐపీఎల్ క్రీడా స్ఫూర్తికి భిన్నంగా బెట్టింగ్ రాయులకు వరంలా మారింది. నగరాల నుండి పట్టణాలకు చేరిన బెట్టింగ్ వ్యవహారం యువతను అప్పులపాలు చేస్తూ కుటుంబాల్లో చిచ్చురేపుతుంది. కొత్తగూడెం బెట్టింగ్ ముఠాల వరుస అరెస్టులు సంచలనంగా మారాయి. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో తాజాగా 10 మందిని అరెస్టు చేశారు. 82,500 రూపాయలతో పాటు 9 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రాంపల్లి గ్రామానికి చెందిన రైతులు పెద్దపల్లి బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన గాలివాన బీభత్సంతో తమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రపంచ ఎర్త్ డేను పురస్కరించుకుని వెంబ్రైట్ ఆఫ్ అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధరణి దీక్ష పేరుతో ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్లోని భూమిని కాపాడుకోవడంలో మనిషి పాత్ర అనే అంశంపై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
భూమిని కాపాడుకోవటంలో ప్రస్తుత మానవజాతి చేస్తున్న నిర్లక్ష్యం వల్ల భావితరాల మనుగడకి ప్రమాదం పొంచుందని నిర్వాహకులు విజయ్ కలాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని భూమి రక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. భూమిని కాపాడుకోవటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓల్డ్ సిటీలో దారి దోపిడీకి పాల్పడిన ముఠాతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న మరో వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొత్తం 11 కేజీల వెండి, 9 తులాల బంగారంతో పాటు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. మహమ్మద్ నిజాముద్దీన్ ప్రధాన నిందితుడు కాగా చోరీకి మరో 8 మంది సహాయం చేశారని వివరించారు. కడపలో నారాయణ కాలేజ్ యాజమాన్యం కాపు సంఘం ఆధ్వర్యంలో 2019 సివిల్స్లో ఐపీఎస్ సాధించిన రాఘవేంద్రను క్రీడాకారుడు సాయి శ్రీనివాస్ను సన్మానించారు. ఇప్పుడున్న విద్యార్థులు రాఘవేంద్రను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని చైర్మన్ హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని కడప బీజేపీ ఎంపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఈవీఎంలపై నిందలు వేయటం సరికాదని, గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈవీఎం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టుటకు టీడీపీ నేతలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు ముందు సోనియా గాంధీని, రాహుల్ను విమర్శించారని వైసీపీ నేత రామచంద్రయ్య ఆరోపించారు. ఇప్పుడు అవసరాన్ని బట్టి రంగులు మార్చి మళ్లీ కాంగ్రెస్తో చేతులు కలిపారని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనించాలని రామచంద్రయ్య తెలిపారు. అనుమతి లేని నిర్మాణాన్ని ఈ నెల 13న హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాన్ని అదే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రశ్నించే గొంతును నొక్కుతారనడానికి నిదర్శనం మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్టు చేయడమని తెలిపారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవికంపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 1969లో సర్వే నెంబర్ 207లో 3 ఎకరాల భూమిని చేరుపల్లి కోదండ రామారావు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి కోదండ రామారావు, ఆయన కుమారుడు ఆధీనంలోనే ఉంది. కోదండ రామారావు చనిపోవడంతో ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆయన కొడుకు రామచంద్రారావు రవికంపాడుకు తిరిగొచ్చారు. పట్టం కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో స్థానికంగా కొంతమంది ఈ భూమిని కాజేయాలని చూశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కోదండ రామారావు కొడుకు ఆ భూమికి చెందుతుందని తీర్మానించారు. దొంగతనాలకు వృత్తిగా చేసుకుని జల్సాలకు అలవాటు పడ్డ దొంగను రామగుండం సిపిఎస్ పోలీసులు గంగారం ఎక్స్ రూట్లో అరెస్టు చేశారు. ఎంచుకున్న ప్రాంతాల్లో తిరుగుతూ ఊరి చివరున్న ఇండ్లను టార్గెట్ చేసుకుని ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడని అడిషనల్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడి వద్ద నుండి 22 తులాల బంగారం, 20 తులాల వెండి, 65,000 రూపాయల నగదుతో పాటు హోండా షైన్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దొంగతనం చేయగా వచ్చిన సొమ్ము గోదావరి కనికి చెందిన మరి తిరుపతికి అమ్మి ఆ డబ్బుతో జల్సా జీవితం గడిపేవాడని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 115 స్థానాలు మూడో దశ ఎన్నికలు ఇవాళ జరగబోతున్నాయి. మూడో దశ పోలింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్టేట్స్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఈ 3 రాష్ట్రాల్లో పోరు హోరాహోరీ. రిజల్ట్ కూడా అంతే ఉత్కంఠం రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. మోడీ స్వంత గడ్డ గుజరాత్ లో టెన్షన్. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠం నెలకొంది.